ఎన్ని జానర్స్ లో సినిమాలు వస్తున్నా యాక్షన్ సినిమాలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలన్నా, బిగ్ కమర్షియల్ హిట్లు కొట్టాలన్నా యాక్షన్ మూవీస్ తోనే సాధ్యమవుతుందంటున్నారు హీరోలు. అందుకే వరుస పెట్టి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీస్ తో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు చేస్తున్న ఓజీ ఒకెత్తు అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టంట్లు చేయడం చూశారు కానీ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చేయడం ఇప్పటివరకు పెద్దగా చేయలేదు. అందుకే సుజిత్ పవన్ కళ్యాణ్ ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ హీరోగా చూపించబోతున్నారట. గ్యాంగ్స్టర్ గా పవన్ తో కంప్లీట్ యాక్షన్ చేపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఇప్పటికే ముంబైలో భారీ యాక్షన్ సీన్స్ చేసిన టీం బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కి మంచి యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతోంది. టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న మరో యాక్షన్ మూవీ కింగ్డమ్. విజయ్ దేవరకొండ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఫుల్ యాక్షన్ చేస్తున్న సినిమా కింగ్డమ్. పీరియాడిక్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కి ఏ మాత్రం కొదవుండదని ఇప్పటికే విజయ్ హింట్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు యూత్ ని అట్రాక్ట్ చేసిన విజయ్ కింగ్డమ్ తో కంప్లీట్ యాక్షన్ హీరోగా మారటం గ్యారంటీగా కనిపిస్తోంది. కింగ్డమ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ లో ఇప్పటికే యాక్షన్ బ్లాగ్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. మరి సినిమాలో ఇంకే రేంజ్ యాక్షన్ ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. నాని కంప్లీట్ యాక్షన్ హీరోగా టర్న్ అయిపోయారు. అందుకే వరుసపెట్టే యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. దసరా, సరిపోదా, శనివారం, హిట్ 3 ఇలా వరుసగా సాలిడ్ యాక్షన్ మూవీస్ చేసిన నాని ది పారడైజ్ లో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానంటున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే ఏ రేంజ్ లో యాక్షన్ ఉంటుందో శాంపిల్ చూపించానని శ్రీకాంత్ ఓదెలా ఫుల్ లెంత్ యాక్షన్ మూవీకి రెడీ అవ్వమంటున్నారు.